ఉభయ గోదావరి జిల్లాల జీవనాడిగా పేరొందిన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులకు రంగం సిద్ధమైంది. వీలైనంత త్వరలోనే కొత్త గేట్ల ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీజన్లో రైతులకు నీరు ఇస్తూనే మరోవైపు గేట్ల మరమ్మతులు చేపట్టనుంది. ఇందుకు కూటమి ప్రభుత్వం 150 కోట్లు వెచ్చిస్తోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు పైసా నిధులు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గాడిన పెడుతున్నామని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖాముఖి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సస్యశ్యామలం చేసే ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ పట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ధవళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున గేట్ల మరమ్మతు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది, పనులు ఎప్పుడు ప్రారంభిస్తబోతున్నారు అనే విషయాన్ని మనతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. సార్, ధవళేశ్వరం బ్యారేజీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, దాని గేట్ల మరమ్మతు కోసం ప్రభుత్వం ఎంత నిధులు వెచ్చించింది, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు? గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. వాటిని మనం కనుక కొత్తవి ఏర్పాటు చేయకపోతే ఏ సమయంలో ఎప్పుడు గేటు కొట్టుకుపోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వానికి అధికారులు విన్నవించినా కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి ఆ వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతోటి ఈ కూటమి ప్రభుత్వం సరిపెట్టట్లా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈరోజు ప్రమాదభరితంగా ఉంది. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా జలాశయాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ స్థితికి కారణం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఓయిండ మెయింటెనెన్స్ అనేది లేకుండా, అంటే ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి డ్రైన్లో కానీ ఏ యొక్క కెనాల్లో తీసిన పరిస్థితి లేదు. ఏ లోకల్కి షట్టర్స్కి డోర్స్కి రిపేర్లు మాట్లాడుంచి కనీసం గ్రీజు పెట్టిన మెయింటెనెన్స్ లేదు. అందుకే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా మొన్ననే ఒక లైడార్ సర్వే నిర్వహించాం. 14 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఒక సర్వేకే 14 కోట్ల రూపాయలు పెట్టి అటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఉమ్మడి జిల్లాలన్నీ కూడా మరి లైడార్ సర్వే చేసాం. అది ఏదైతే మాకు ఒక డిపిఆర్ కూడా ఒక నెల రోజుల లోపలనే మనకి అందించడం జరుగుతుంది. అది 2,000 కోట్ల 2,500 కోట్ల 3,000 కోట్ల అయినా సరే ఈ డెల్టా ఆధునీకరణ కూడా చేయాలని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 36 ప్రాజెక్టుల యొక్క క్యాలెండర్ని డిసైడ్ చేశారు. అందులో 36 ప్రాధాన్యతలో కూడా ఈ యొక్క ఏదైతే గోదావరి డెల్టా మోడరేషన్ కూడా పెట్టాం. అంటే ఈ రకంగా భవిష్యత్తులో గోదావరి డెల్టా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈ యొక్క జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ఎన్ని గేట్లను మరమ్మతులు చేయబోతున్నారు, ఎన్ని కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నారు, వీటితో ఇంకా భద్రత కోసం కానీ అక్కడ మరమ్మతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం 10 నెలలు మాత్రమే మనం గోదావరి డెల్టా ద్వారా నీరు ఇస్తూ ఉంటాం. రేపు పోలవరం పూర్తవుతే మనకు 12 నెలలు కూడా పుష్కలంగా మరి నీరుండేటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క గోదావరి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం వరకు కూడా మొత్తం 5 జిల్లాలు అంటే ఇటు ఏలూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఈస్ట్ గోదావరి 5 జిల్లాలు ప్రస్తుత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ధవళేశ్వరం ప్రాజెక్టుకు మహర్దశ పట్టించడమే లక్ష్యంగా 150 కోట్ల రూపాయలతో పనులు త్వరలోనే ప్రారంభించినట్లుగా మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. అదేవిధంగా నాణ్యంగా అదేవిధంగా సీజన్లో ఎలాంటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా గేట్లు మరమ్మతులు చేయనట్లుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.